ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఉన్న ప్రత్యేక గురించి అందరికీ తెలిసిందే. అయితే గత కొంతకాలంగా ఈ కుటుంబంలో జరుగుతున్న అంతర్గత పరిణామాలు, ఆస్తుల వివాదాలు కోర్టుల వరకు వెళ్లడం పెను సంచలనంగా మారింది. ముఖ్యంగా సరస్వతి పవర్ షేర్ల వ్యవహారం, ఇతర ఆస్తుల పంపకాల మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల మధ్య నడుస్తున్న వివాదంలో తల్లి వైఎస్ విజయమ్మ ఒక నోటరీ అఫిడవిట్ను సమర్పించిన తర్వాత ఈ రచ్చ మరింత ముదిరింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన అంశం పెద్ద ఎత్తున గుసగుసగా వినిపిస్తోంది. త్వరలోనే తల్లి వైఎస్ విజయమ్మ ఎంతో భావోద్వేగంతో నేరుగా జగన్మోహన్ రెడ్డి నివాసానికి వెళ్లే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాల్లో సరికొత్త డిస్కషన్లు నడుస్తున్నాయి. ఒకవైపు కోర్టులు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఎన్సీఎల్టీ పరిధిలో ఈ వివాదం నడుస్తూ ఉండగా, కుటుంబ పెద్దగా విజయమ్మ ఈ సమస్యను సామరస్యంగా ముగించాలని భావిస్తున్నట్టుగా సోషల్ మీడియా వేదికల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. జగన్ తన సోదరి షర్మిల మీద చట్టపరమైన చర్యలకు దిగడం మీద విజయమ్మ తీవ్ర మనస్తాపానికి గురయ్యారని, అందుకే ఒక తల్లిగా కొడుకును కలిసి మాట్లాడి మనసు మార్చాలని ఆమె అనుకుంటున్నట్టు వైసీపీ అనుకూల మీడియాలో మాటలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయనేది చెప్పలేం. కానీ కుటుంబ ప్రతిష్టని బజారున పడేయడం కంటే ఇద్దరు పిల్లల్ని కూర్చోబెట్టి మాట్లాడడమే సరైన మార్గమని వైఎస్ విజయమ్మ యోచిస్తున్నట్టు మాటలు వినిపిస్తున్నాయి. గతంలో ఎన్నో రాజకీయ ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నటువంటి వైఎస్ కుటుంబంలో ఈ స్థాయి ఆస్తి తగాదాలు రావడం మీద ఆమె కన్నీరు పెట్టుకున్నట్టు, అదే ఆవేదనతో జగన్ ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలు, ఆయన ఆస్తుల సమాన పంపకాల మీద విజయమ్మ ఇచ్చిన ప్రకటనల తర్వాత జగన్ శిబిరం నుంచి కూడా తీవ్రమైన ప్రతిస్పందనలు వచ్చాయి. అయినప్పటికీ ఒక తల్లిగా తన కొడుకుతో ఉన్న బంధాన్ని, ప్రేమని గుర్తు చేస్తూ ఆమె ఒక చివరి ప్రయత్నం చేయబోతున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ భేటీ కనుక జరిగితే కుటుంబంలో వివాదాలు సద్దుమణిగి ఒక సయోధ్య కుదిరే ఆస్కారం లేకపోలేదని కొందరు చెప్తుంటే, మరికొందరు మాత్రం చట్టపరమైన వివాదాలు ఇంత దూరం వచ్చిన తర్వాత కేవలం ఒక ఉద్వేగభరిత భేటీతో సమస్యలు తీరడం అంత సులువు కాదని వాదిస్తున్నారు. ఏది ఏమైనట్టుకీ ప్రస్తుత పరిస్థితుల్లో విజయమ్మ కన్నీటి పర్యంతమైన జగన్ ఇంటి గడప తొక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ వస్తున్న ఈ ఊహాగానాలు ఎంతవరకు సత్ఫలితాలనిస్తాయి, అసలు ఈ భేటీ జరుగుతుందా లేదా అనేది రాబోయే రోజుల్లో స్పష్టత రానుంది. రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత ఉన్నటువంటి ఈ ఆస్తుల తగాదా అంశం మీద మరిన్ని వివరాలను వైఎస్ విజయమ్మ ప్రకటన త్వరలో రాబోతోందని తెలుస్తోంది.